బయటపడింది. అంతవరకు మాకు తెలియదు పొలం గురించి అంటే తాకట్టు పెట్టింది. కానీ మేము ఎప్పుడు అప్పులు తీసుకుంటాం బ్యాంకుల్లో, ఏదో పని పోతాం, దాంట్లోనే ఇంత చేసుకుంటూ పోతుంటాం. పోతే మా జ్ఞాన అంత అందరూ పోతే ఒరే మన భూములు అయిన మహేంద్ర వాళ్ళు ఎక్కించుకున్నారు. మనకి ఎట్లా అంటే పోదాం పాడే జ్ఞానానికి పోయినాం, 1కి 4 సార్లు పోయినాం. పోతే కూడా వాళ్ళ స్పందన అనేది ఏంటి మాత్రము చెప్పడం లేదు. మా భూములు మాకు కావాలయ్యా, మీకు అప్పించినామా, మాకేమన్నా అప్పించినావా, మాది మీకు ఏమన్నా పాస్బుక్ కానీ గీసుకు కానీ మీకు ఇచ్చినామా చెప్పండి అంటే కూడా ఏం చెప్పడం లేదు. మన జిల్లాలో రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు, ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు కుమ్మక్కై మధ్య దళారీల ద్వారా సంబంధం లేని రైతుల పేర్లు చెప్పి రైతుల సర్వే నంబర్లు వేసుకొని వాళ్ళకు తెలియకుండా ఎవరికో లోన్ ఇచ్చినామని చెప్పి మహేంద్ర ఫైనాన్స్ వాళ్ళు రైతుల పొలాలను వాళ్ళ పేరు మీద మార్చుకున్నారు. నేను అడుగుతా ఉన్నాను జిల్లా అధికారులకు, అసలు ఒకరి పొలాలు వాళ్ళకు తెలియకుండా ఇంకొకరి పేరు మీద ఎట్లొస్తాయి? ఈ వెంటనే మహేంద్ర ఫైనాన్స్ వాళ్ళను అరెస్ట్ చేయాలి. రైతుల భూములు రైతుల పేర్ల మీద రావాలి. రైతుల భూములు మహేంద్ర ఫైనాన్స్ వాళ్ళ పేరు మీద ఎట్లొచ్చినాయి? దీనిపైన ఎంక్వైరీ జరిపించాలి. సిఐ గారు కూడా చంద్రబాబు చెప్పాడు, వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం, రైతుల భూములు రైతుల పేర్ల మీద వచ్చేటట్టు చేస్తామని చెప్పి సిఐ గారు చెప్పారు. దీన్ని ఇతర అధికారులు కూడా రైతులకి ఈ రకమైనటువంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రైతు సంఘంగా కోరుతా ఉన్నాం. 150 సర్వే నెంబర్లో మహేంద్ర ఫైనాన్స్ వాళ్ళ పేర్లు ఈసీలో కనపడుతున్నాయి. ఈ ఈసీలో వెంటనే తొలగించాలి. మహేంద్ర రూరల్ ఫైనాన్స్ వాళ్ళ పేర్లు వెంటనే తొలగించాలి. బిడ్డల పేరు మీద రిజిస్ట్రేషన్ కలిగిపోతే మహేంద్ర కంపెనీ వాళ్ళ పేరు మీద ఉందా, ఇది ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారని మా అన్నని దండించి వెనక్కి పంపించినారు సార్. అది పోయి మేము ఎన్నిసార్లు మహేంద్ర కంపెనీ వాళ్ళ పేరు మీద పోయి ఆడ ఆఫీస్ పోయి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా వాళ్ళు పట్టించుకోవడం లేదు సార్. దానివల్ల కేసీఎం కూడా కలెక్టర్ సార్ కూడా మన అది స్పందనలు కూడా అంతా చేసి పెట్టినాం సార్, అయినా పట్టించుకోకూడదు.